కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఓటర్లు అందరినీ కూడా సన్నద్ధం చేయడానికి అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ వాటర్ లిస్ట్ అంతా కూడా రెడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒకవైపు ప్రోగ్రామ్ కూడా గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బిఎల్ఓలు కూడా ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా ఇద్దరిని అంటే రెండు పార్టీలకు సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి బియ్యాలను కూడా తీసుకుని వచ్చి వాళ్ళకి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి ఎలా చేయాలి ఏం చేయాలి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 2019లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటర్ లిస్టులు అవే అవకతవకలు కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి అంటూ కూడా పలు ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లా సంబంధించినటువంటి చూసుకుంటే ఎన్నో ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే నేనైతే ఒక లిస్ట్ అయితే చూపించబోతున్నాను. ఈ లిస్టులో కూడా ప్రధానంగా మనం చూసుకుంటే ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించినటువంటి ఒకటి సంబంధించి చూసుకుంటే 4-5 కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి 10 వార్డులు కనుక చూసుకుంటే 10 వార్డులో 1వ వార్డులో ఉండవలసిన వాళ్ళు ఒక 5-6 వార్డులకు వెళ్ళిపోవడం, 5-6 వార్డులు ఉండవలసిన వాళ్ళు 9-10 వార్డులకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే దానికి అనుకూలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ విధంగా అన్ని బూత్ లెవెల్లో సంబంధించినటువంటి షిఫ్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా అయితే మనమే చూడొచ్చు అదేవిధంగా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఒకే ఇంటి పేరుతో కాకుండా ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో పలు ఇంటి పేర్లు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని అయితే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేకంగా దీన్ని అయితే ఒక కావాలనే చేశారంటూ కూడా గతంలో దీనిపైన ఎన్నో ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఆ విధంగా కాకుండా ఒక ప్రత్యేకించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్తో పాటు ప్రతి విధంగా చూసుకుంటే ఇదే కనుక కంటిన్యూ అయ్యేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఘన విజయం అయితే సాధించే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇటువంటివి తప్పు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ లిస్ట్ పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప కానీ ఇటువంటి పరిస్థితి ఉండదంటూ కూడా కొంతమంది చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వాటి స్థాయిలో కూడా ఇటువంటి అవకతవకలు జరగకూడదంటూ కూడా నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ రోజు విజయనగరం జిల్లాలో 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో అవకతవకలు జరిగాయంటూ కూడా పలు ఆరోపణలు కూడా గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి టీడీపీ నేతలు ఎటువంటి దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని పరిశీలన చేయలేదు కాబట్టి అవకతవకలు జరిగాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి అయితే మనతో పాటు ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి అసలు ఏం జరిగిందంటే 2019 దీనికి సంబంధించి ఏదైతే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి ఏదైతే ఉందో దీనికి సంబంధించి శిక్షణ తరగతులు కూడా ఇప్పుడైతే గ్రౌండ్ లెవెల్ విపరీతంగా ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే అవకతవకలు ఎన్నో జరిగాయి అంటున్నారు. దీని అంతట్లో కూడా చూసుకుంటే ఒకవైపు ఎన్నికల సంఘానికి సంబంధించి కావచ్చు, అలాగే కళ స్థాయి నుంచి గ్రౌండ్ స్థాయి వరకు కూడా ఎన్నో అవకతవకలు జరిగే చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా? సార్ నమస్తే అండి, నా పేరు లీలాభారతి. మన గట్టియాడ మండలం గజపతినగరం నియోజకవర్గం పెన్సాం విలేజ్ అండి. యాక్చువల్గా నేను వాటర్ లిస్ట్ వచ్చిన తర్వాత మాకు సచివాలయంలో వాటర్ లిస్ట్ అనేది పెట్టడం జరిగిందండి. వాటర్ లిస్ట్ని నేను చెక్ చేయడం జరిగిందండి ఒక రోజు అంతా తీసుకొని. వాటర్ లిస్ట్ ఫామ్ అంటే వాటర్ లిస్ట్ సచివాలయంలో పెట్టిన తర్వాత మీకు వాటర్ లిస్టులో ఏమైనా ఇబ్బందులు ఉంటే చెక్ చేయండి, దాని మీద మళ్ళీ మేము కంప్లైంట్స్ ఏమైనా రైజ్ అయితే మళ్ళీ మేము పై ఆఫీసర్స్ చెప్తామంటే మేము వాటర్ లిస్ట్ని చెక్ చేయడం జరిగిందండి. చెక్ చేయడం జరిగితే ఎంటైర్ వాటర్ లిస్ట్ తప్పే వచ్చిందండి. ఎలా చేశారనేది మీకు నేను వివరణిస్తానండి. మా విలేజ్లోనే ఇలా జరిగిందా, పెన్సాం విలేజ్లోనే ఇలా జరిగిందా వాటర్ లిస్ట్ ఫార్మేషన్ అనేది మా మండలంలో జరిగిందని చెక్ చేస్తే మండలంలో అన్ని పంచాయతీల్లో కూడా అదే తప్పులు ఉన్నాయండి. సరే మన మండలంలోనే ఇలా జరిగిందా, మా నియోజకవర్గం అంతా ఇలా జరిగిందని చూస్తే మాది గజపతినగరం నియోజకవర్గం అండి. 154 పంచాయతీల్లో ఒకటే ఫార్మేషన్ చేశారండి, ఫ్రాడ్ ఫార్మేషను. అది ఎలా చేశారంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సాలిడ్ ఓట్స్ని మా విలేజ్ గురించి నేను మీకు మాట్లాడతాను. మా విలేజ్లో తీరియే ప్రతి విలేజ్లోని మా నియోజకవర్గం అంతా ఇదే జరిగింది. నాకు ఎలక్షన్ కమిషన్కి నేను కంప్లైంట్ రైజ్ చేశాను, కలెక్టర్ గారికి ఈ విషయం మీద కంప్లైంట్ రైజ్ చేశానండి. అసలు తప్పులు ఏంటనేది మీకు నేను చెప్తానండి. మా వాటర్ లిస్ట్ నేను తీసుకొని చెక్ చేసిన తర్వాత 1వ వీధిలో 1వ వార్డు 1వ వీధిలో 1వ ఇంట్లో గల వాటర్ లిస్ట్ ఏదైతే ఉందో మీకు నేను చూపిస్తానండి. అంటే ఒక ఇంట్లో ఇప్పుడు 1వ వీధి ఉంది కదండి విలేజ్లో, 1వ వీధిలో 1వ ఇంటి గల నెంబర్లో 6 కులస్తులండి. కడుపుట్లు, దాకమారి, రఘుమండ, లెంక, రీసు ఇలా ఒక 6 కులస్తుల్ని ఒకే ఇంటి అడ్రస్ ఇచ్చి హౌస్ హోల్డ్ ఆర్పీ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1950 ఎలక్షన్ కమిషన్ మనకు చెప్పిన ఆర్పీ యాక్ట్ రాజ్యాంగం చెప్పింది ఏం చెప్తుందంటే
ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1950 ప్రకారంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విరుద్ధంగా ఓటర్ లిస్ట్ అనేది ఫార్మేషన్ జరగకూడదండి. కానీ ఇక్కడ వైలేషన్ జరిగిందండి ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1950కి. ఎలా అంటే ఒక ఇంట్లో ఉన్న ఓట్లని తల్లిని ఒక దగ్గర, పిల్లల్ని ఒక దగ్గర, భార్యను ఒక దగ్గర, భర్తను ఒక దగ్గర అలా వేరే వేరే చోట్ల మార్చడం జరిగిందండి. ఎందుకు ఈ మార్పులు చేశారంటే ఎందుకు ఈ మార్పులు ఇంటి నెంబర్లతో సహా వీధి నెంబర్లతో సహా ఓటర్ లిస్టు ఫార్మేషన్ అనేది వైల్యూషన్ ఎలా చేశారంటే అండి, వైఎస్ఆర్సీపీ సాలిడ్ ఓట్లు ఒక విలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 600 ఉన్నాయనుకోండి, 10 వార్డులు ఉంటాయి ఏదైనా చిన్న విలేజ్లో. 10 వార్డుల్లో కూడా వార్డుకి 60 చొప్పున ఇంచుమించుగా వాళ్ళు సర్దేశారండి సాలిడ్ ఓట్స్ని వార్డుకి 60 చొప్పున సర్దేసి మిగతా ఓట్లు ఇంకో 20 ఉంటాయండి. 20 ఈజీగా కొనేసుకోగలరు వాళ్ళు. అలా ఆ ఫార్ములా ప్రకారంగా ప్రతి వార్డు మెంబర్ని గెలిపించుకునేలాగా వాటర్ లిస్ట్ అనేది వాళ్ళు సాలిడ్ ఓట్స్ని అంటే వీధితోని కానీ ఆ ఇంటితో కానీ సంబంధం లేకుండా వాటర్ లిస్ట్ అనేది ఫార్మేషన్ అనేది గత ప్రభుత్వంలో చేశారండి. దానివల్ల మీరు గమనించుకోవాల్సి వస్తే లాస్ట్ టైం పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్లు, వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్స్ వైఎస్ఆర్సీపీ వల్ల గెలిచారండి. టీడీపీ మ్యాక్సిమం ఫెయిల్యూర్ అయిందండి. రీజన్ ఏంటంటే ఇదే సేమ్ ఫార్మేట్లోని వాళ్ళు వెళ్ళడం వల్ల వాటర్ లిస్ట్ అనేది సాలిడ్ ఓట్స్ని స్ప్లిట్ చేసుకున్నారండి. వార్డు వైజ్ స్ప్లిట్టింగ్ చేసుకోవడం వల్ల వాటర్ లిస్ట్ ఇది రాజ్యాంగ విరుద్ధం అండి. మన ఓటు హక్కును కూడా పూర్తిగా వైలేట్ చేసి తప్పుడు నివేదిక ఇచ్చి బిఎల్ఓ స్థాయి నుంచి బిఎల్ఓ ఇచ్చిన రిపోర్ట్ని ఎంపీడీఓ రీచెక్ చేయాలండి. దాన్ని ఈఆర్ఓ, డిపిఓ, కలెక్టర్ గారు ఆడిట్ చేసి ఎలక్షన్ కమిషన్కి పంపించాలండి. ఇక్కడ పూర్తిగా ఒక ఊరిది ఒక వీధి తప్పు జరిగిందంటే పర్వాలేదండి. 154 పంచాయతీలు గజపతినగరంకి సంబంధించిన 154 పంచాయతీలు ఒకే మిస్టేక్ జరిగిందంటే డిఈఓ ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్సర్న్లోనే ఈ మిస్టేక్ జరిగిందని నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. తప్పు జరిగినట్టు వాళ్ళు ఒప్పుకొని నాకు ఒక లెటర్ కూడా పోస్ట్ చేసి పంపించారండి. నేను మీకు అది వాట్సాప్ చేస్తానండి. వాటర్ లిస్ట్ ఒక వీధిలో 6 కులస్తులు, ఒక ఇంటిలో, అది కూడా ఇప్పుడు మీ ఇంట్లో 6 కులస్తుల్ని చేర్చి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చేర్చి మీకు ఎలాగండి వాటర్ లిస్ట్ ఇస్తారు చెప్పండి. ఈ విధంగా మాత్రం ఈ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా మాత్రం పంచాయతీ ఎలక్షన్స్ అయితే జరిగితే మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటే పూర్తిగా ప్రత్యర్థి పార్టీ వార్డు మెంబర్స్ గెలవరండి. పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే గెలుస్తారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోతుందండి. నేను దాన్ని పై స్థాయికి కూడా తీసుకెళ్ళానండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అందరికీ కంప్లైంట్ చేసి ఉన్నాను. ప్రత్యర్థి పార్టీకి పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన నష్టం జరుగుతుందండి. మీరు దీని మీద వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలండి. ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1915 పూర్తిగా వైలేట్ చేశారండి మా జిల్లా అధికారులు అందరూ అని చెప్పి నేను కలెక్టర్ గారిని కలవడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇది పూర్తిగా ప్రత్యర్థ పార్టీని భూస్థాపితం చేయడానికి వైఎస్ఆర్సీపీ వేసిన ఏదైతే పన్నాగం ఉందో ఆ పన్నాగంలో అధికారులందరూ పనిచేశారండి. ఈ టీడీపీ నాయకులు మరి మా టీడీపీ నాయకులు, మా కూటమి ప్రభుత్వం పెద్దలు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం అవుదండి. నేను మా మండల అధ్యక్షులు వారు ఎవరైతే కొండపల్లి భాస్కర్ నాయుడు గారు ఉన్నారో ఆయనకు కూడా ఇది ఓటర్ లిస్టులో ఫార్మేషన్ అనేది తప్పు జరిగింది, దీని ప్రకారం మనం ఎలక్షన్లో ముందుకు వెళ్లాల్సి వస్తే టీడీపీ వార్డు మెంబర్ కూడా కనీసం గెలిపించుకునే పరిస్థితి ఉండదు. కూటమి ప్రభుత్వంలో వార్డు మెంబర్స్ కూడా గెలలేరు. ఇంకా వార్డు మెంబర్స్ గెలకపోతే ఖచ్చితంగా 100% ప్రెసిడెంట్ ఎలక్షన్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. ప్రెసిడెంట్లు కూడా పోతారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తిగా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుద్దని చెప్పి నేను మా మండల అధ్యక్షుల వారికి కూడా తెలియజేయడం జరిగిందండి. డిపిఓ గారిని, కలెక్టర్ గారిని, ప్రతి స్థాయిని, ఈవెన్ నేను మా ఎంపీడీఓ గారితో సహా అంటే మండల స్థాయి నుంచి బిఎల్ఓ స్థాయి నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు కూడా నా బాధను చెప్పుకున్నానండి. ఇదే విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే 1950 యాక్ట్ ఉందో, 1950 ఆర్పీ యాక్ట్ ఉందో దాని విరుద్ధంగా వాటర్ ఫార్మేషన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి విరుద్ధంగా జరగడం అనేది అన్యాయం అండి. ఈ విధంగా ఎలక్షన్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుందంటే దీన్ని నేను హైకోర్టులో పిల్ కూడా వేస్తానండి. ప్రజావాయిద్యం ఖచ్చితంగా వేస్తానండి. బిఎల్ఓ స్థాయి నుండి డిఈఓ స్థాయి వరకు అందరి మీద పిల్ వేస్తానండి. అంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఆల్రెడీ ఈ శిక్షణ తరగతులు అనేవి జరుగుతున్నాయి సార్. ఈ సెక్షన్లో సర్వ్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ చేస్తూ ఉన్నది. ఇందులో ప్రయోజనం ఉంటుంది, ఇందులో మార్పులు చేర్పులు జరిగే అవకాశం. సార్ నేను డిపిఓ గారితో మాట్లాడడం జరిగింది, ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడడం జరిగితే విచిత్రంగా నాకు ఒక మాట చెప్పారండి డిపిఓ గారు. ఏం చెప్పారంటే ఫామ్ 8 అనేది ఒకటి ఉంటుంది మేడం, ఫామ్ 8 తీసుకొచ్చి వాటర్ మాకు ఈ ఇంటి అడ్రస్లో వద్దు, మేము ఈ ఇంట్లో ఉంటున్నాం, మాకు ఎందుకు ఇక్కడ ఓటు కావాలని చెప్పి మీరు ఫామ్ 8 ఇస్తే ఈఆర్ఓకి ఇస్తే మళ్ళీ మీ ఓటు అనేది మీ ఇంట్లో చేరుస్తామండి అని అన్నారు.
సార్ ఒక ఓటు అంటే మేము ఫార్మేట్ నింపుతామండి. నియోజకవర్గంలో 154 పంచాయతీల్లో వేల కొద్ది ఓట్లు ఇదే తప్పు జరిగితే ఎన్ని ఫార్మేట్లు మీరు మాకు ఇస్తారు? దట్టు మీరు చేసిన మిస్టేక్, ఏదైతే ఆఫీసర్స్ చేసిన మిస్టేక్, ఓటర్ ఎందుకండి ఇబ్బంది పడాలి? దట్టు వాళ్ళకి ఏమంత నాలెడ్జ్ ఉంటుంది? మీరు ఏ వార్డులో వేశారు, ఏ ఇంట్లో వేశారు, వాళ్ళకెలా తెలుస్తుంది? వాళ్ళకి ఓటు ఇచ్చారా, స్లిప్ ఇచ్చారా, వెళ్ళి ఓటు వేసామా అన్నట్టే ఉంటుంది. కానీ సార్ నేను రాజేష్ గారు మీకు ఇంకో విషయం చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఓటర్ లిస్ట్ తప్పు జరిగిందో నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగిందండి. ప్రతి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుండి కూడా నాకు ప్రత్యుత్తరాలు వచ్చాయండి. వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు ఒప్పుకున్నారు. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే వీళ్ళు ఇదే ఫార్మేట్ని మార్చకుండా ఎలక్షన్కి వెళ్తే మాత్రం సర్లో కూడా కంప్లీట్గా మార్పులు జరగాలండి. సర్లో కూడా తూతూ మంత్రంగా ఏ బిఎల్ఓస్ మీటింగ్ పెట్టి ఏదో నామకా వాస్తా అన్నట్టు సరి చేసినట్టయితే చూడండి సార్, 1వ వీధిలో బతుకుతున్నోడికి 10వ వీధిలో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో తోటపాలెంలో ఉన్నోడికి గాజులరేగలో ఓటిచ్చి, గాజులరేగలో ఉన్నోడికి వైఎస్ఆర్సీపీ కాలనీలో ఓటిస్తే, వైఎస్ఆర్ నగర్లో ఓటిస్తే ఎలా ఉంటుందో విలేజ్ సైడ్ కూడా 1వ వీధిలో బతుకుతున్నోడికి 10వ వీధిలో, 8వ వీధిలో బతుకుతున్నోడికి 4వ వీధిలో, ఒకటే ఇంట్లో బతుకుతున్నోడికి 10 ఇంట్లో ఓట్లు సర్దేసి ఇంత దారుణమైన అంటే ఫార్మేషన్ అనేది గేరిమెండరింగ్ సిస్టమ్ అంటారండి, ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ అంటారు దీన్ని. దాని రకంగా అంటే పూర్తిగా ఓటర్ లిస్ట్ ఫార్మేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధంగా 1950 యాక్ట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1950 ప్రకారంగా మీరు ఓటర్ లిస్ట్ ఫామ్ చేయండి అని చెప్పిందో దానికి విరుద్ధంగా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి విరుద్ధంగా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు సార్? ఒక్క ఇంట్లో ఎంతమంది బతుకుతున్నారు అన్నదే కదా తీసుకుంటారు. మరి ఇప్పుడు ఆ ఇంట్లో బతుకున్నాడు ఆ ఇంట్లో ఓటు ఇవ్వాలి, కానీ ఆ ఇంట్లో బతుకుతున్నాడు 10 ఇంట్లో ఓటు ఎలా ఇస్తారు? వేరే వాడి ఇంటికి ఈ ఇంట్లో ఓట్లు ఎలా ఇస్తారు? ఇదైతే పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అంటే దీని మీద నేను హైకోర్టులో ఖచ్చితంగా పిల్లేస్తానండి. బాధ్యత ఎవరైతే ఈ తప్పులు పెట్టి సంతకాలు పెట్టి తప్పులు ఓటర్ లిస్ట్ని మినిమం ఆడిట్ చేయకుండా డిఈఓ గారు పైకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపించారో అందరూ కూడా పిల్ల హైకోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఇంకో విషయం, ఇది మా నియోజకవర్గంలోనే జరిగిందా, మిగతా అంతా జరిగిందా అని చెప్పి నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళని అడగడం జరిగిందండి. రాష్ట్రంలో ప్రతి చోట మ్యాక్సిమం కూడా ఇదే ఫ్రాడ్ జరిగిందని వాళ్ళు నాకు ఒప్పుకోవడం జరిగిందండి. ఇదే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే జరిగితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఓడిపోతుందండి. 2019-20 మనకి ఆ టైంలో లాస్ట్ పీరియడ్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే జరిగి పూర్తిగా టీడీపీ ప్రభుత్వం నేలమట్టం అయిపోయిందో ఈసారి కూడా అదే జరుగుతుందండి. ఓకే, రైట్. సో చూసాం కదా, ఒకటే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే ఓట్లకు సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్, బూత్ లెవెల్లో నుంచి ప్రతి ఒక్కరిని కూడా దాన్ని ఏ విధంగా చేయాలి ఏంటని ఒక ఇరు వర్గాలకు సంబంధించిన ఒక పార్టీలకి అతీతంగా ఈరోజు ఈ సర్ప్రోగ్రామ్ అయితే తీసుకుని వచ్చి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో కనుక చూసుకుంటే గతంలో 2019లో ఏదైతే జరిగిందో మళ్ళీ అది ప్రిపేర్ కాకూడదు అంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మేము గెలుస్తామనే ధీమాగా ఉంటున్న తరుణంలో ఇలాంటి విషయాలు కనుక వస్తూ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఫార్మేషన్ జరిగిందో అదే ఫార్మేషన్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఎందుకంటే ఒకే ఇంట్లోనే ఒక 3-4 కులస్తులకు సంబంధించిన ఓట్లు ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రభుత్వ అధికారులను కూడా ఒక పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి దీనిపైన ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ఏ విధంగా దీనిపైన రియాక్ట్ అవుతారో వేచి చూడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV విజయనగరం నుంచి.